హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్, బీతావాహ పాలనలోని అంశాల్లో సరైనదేమిటో గుర్తించండి. సరి అయినదేమిటో గుర్తించండి. సో చూద్దాము. బీతావాహ పాలనలోని అంశాల్లో ప్రభుత్వ వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించారు. కరెక్టే. మాంసం, రొట్టెలకు రేషనింగ్ విధించారు. కరెక్టే. తెల్ల పిండిని ఉపయోగించరాదు, గోధుమ పిండి వాడాలి. ఇది కూడా కరెక్టే. ఫ్రెంచ్ పురుషులను సిటోయన్ అని, స్త్రీలను సిటోయన్ని అని పిలవాలి. సో ఇవన్నీ కూడా బీతావాహ పాలనలోని అంశాలలో సరి అయినటువంటివి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, రాబిస్పియర్ను ఎప్పుడు గెలిటెన్ ద్వారా చంపారు? ఆప్షన్ 2, 1794 జూలైలో. నెక్స్ట్ వన్, కామిల్లే డెస్మోలిస్ అనే విప్లవ పాత్రికేయుడు 1793లో దేన్ని గురించి తన పత్రికలో రాశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, స్వేచ్ఛ గురించి. నెక్స్ట్ వన్, 1794 ఫిబ్రవరి 7వ తేదీన కన్వెన్షన్లో ఎవరి ప్రసంగం లీ మానిటర్ యానివర్సల్ పత్రికలో వచ్చింది? లీ మానిటర్ యానివర్సల్ పత్రికలో వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 3, రాబిస్పియర్. నెక్స్ట్ వన్, జాకోబిన్స్ పరిపాలన ముగిసిన తర్వాత ఎవరి పాలన ప్రారంభమైంది? డైరెక్టరీ పాలన. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ సమాజంలో